తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని ఉర్దూ స్కూల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తిథి కార్యక్రమాన్ని మాజీ జడ్పీటీసీ పాలూరి బోసుబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన పాఠశాలలోని విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుందని ఆయన కొనియాడారు. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని జమియా మసీదు కమిటీ ప్రెసిడెంట్ అలీషా అన్నారు. ఈరోజు గోకవరం ఉర్దూ స్కూల్లో గవర్నమెంట్ వారు ఏదైతే ప్రవేశపెట్టారో తిథి భోజనం అనే నిమిత్తం దాంట్లో ఒక డోనర్ని తీసుకొని ఆ డోనర్ ద్వారా ప్రతి పిల్లవాడికి ఒక స్వీట్ వేయాలని గవర్నమెంట్ వారు నిశ్చయించుకున్నారు. దాని నిమిత్తం ఈరోజు ఆ డోనర్గా నేను రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పిల్లలకి ఈరోజు అందరికీ కూడా స్వీట్ ఇచ్చి మేము వాళ్ళని ఆనందం చేసామని మీ ద్వారా నమస్కారం. ఈరోజు మా యొక్క ఉర్దూ స్కూల్ నందు ఐఎఫ్సి ఓపెన్ చేయడానికి మా ఉర్దూ స్కూల్ కమిటీ వారిని ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమంలో మా మిత్రులు, మా సోదరులు, మా కమిటీ సభ్యులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ ఐఎఫ్సి ఓపెన్ చేసి దాని యొక్క విశిష్టతను పిల్లలకి వివరించడం, దాని ద్వారా పిల్లలు ఎంతవరకు పిల్లలకి అది ఉపయోగపడుతుంది, పిల్లలు నేర్చుకోవడానికి అది ఎంతవరకు అవగాహన ఉంటుంది నెట్ ద్వారా, అలాగే ఉపాధ్యాయులు వాళ్ళకి అన్నీ వివరించి చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా మిత్రులు మరియు మా మాజీ జడ్పీటీసీ సభ్యులు డాక్టర్ బోసుబాబు గారు, అలాగే మా కమిటీ సభ్యులు అందరూ పాల్గొనడం, ఈ యొక్క కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అలాగే దీని ద్వారా పిల్లలు కూడా ఎంతో అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం.